మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కోచింగ్ విత్ డిగ్రీ ఒక అబ్బాయి లేకుంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడే అనుకోండి ఆఫ్టర్ ఇంటర్, దాని తర్వాత డైలీ అతను ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఈ BA పబ్లిక్ పాలసీ తీసుకోవడం వల్ల స్ట్రెస్ ఫ్రీ కరికులం అండి. ఇక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే అందరూ ఆలోచించేది రోజుకి ఇన్ని గంటలు చదవాలి, అన్ని గంటలు చదవాలి అనేది కాకుండా మనకి టైం 3 సంవత్సరాలు ఉంది. సో అందరూ ఒక సంవత్సరంలో కోచింగ్ తీసుకునేది మనకి ఇక్కడ 3 సంవత్సరాల టైం డివైడ్ అయ్యింది. సో దానివల్ల కన్సిస్టెంట్గా ప్రతిరోజు క్లాస్ అవర్స్ 9 o'clock to 5 o'clock ఏదైతే సిలబస్ డిజైన్ చేసిందో అందులో ఆ 9 to 5 జరిగే క్లాసెస్లో జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, యూపీఎస్సీ సిలబస్సే కాదు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ 100+ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన సిలబస్ అంతా కూడా ఈ డిగ్రీ సిలబస్లోనే మనం ప్రిపేర్ చేయడం వల్ల ఆ కరికులంలో 9 to 5 వీళ్ళు ఎంగేజ్ అయ్యి ఉన్న క్లాస్ రూమ్లోనే మ్యాక్సిమం నాలెడ్జ్ అనేది అక్కడ వస్తుంది. సో అడిషనల్గా వీళ్ళకి ఈవినింగ్ ఒక 2 hours స్టడీ అవర్ పెట్టడం, అలాగే ఈ 9 to 5 ఏదైతే క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఉంటుందో అందులోనే వాళ్ళకి సిలబస్ అనేది తొందరగా అయిపోవడం వల్ల మల్టిపుల్ టైమ్స్ ఆ సెమిస్టర్లో ఉన్న సిలబస్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసే స్కోప్ ఉంటుంది. అలాగే ప్రతి సాటర్డే వీకెండ్ ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే డిగ్రీకి సంబంధించి మిడ్ ఎగ్జామ్స్ 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో డిగ్రీలో వీళ్ళు రాసే వీకెండ్ ఎగ్జామ్స్ కావచ్చు, మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు, అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ వీళ్ళు యూపీఎస్సీ సిలబస్ మీదే రాస్తూ ఉంటారు. యూపీఎస్సీ సిలబస్ అంటే ఆల్మోస్ట్ అది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే సిలబస్. కాబట్టి ఈ 6 సెమిస్టర్స్లో స్టూడెంట్ ఎవరైతే పర్స్యూ చేస్తున్నారో వాళ్ళు రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే టు లాస్ట్ డే యూపీఎస్సీ సిలబస్నే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఉంటారు. అది వీళ్ళకుండే ఎడ్జ్ అన్నమాట.